హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2025. మేమైతే 3 మెంబర్స్ సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ మాకు చాలా నచ్చినాయి బటర్ఫ్లై ఫ్రాక్స్ అనేది. సో ఫస్ట్ రోజు వేసుకుందాం అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము. తెలుసు కదా నేను షాపింగ్ ఎక్కడ చేసినా, షీనీడ్స్ లో, దిల్షునగర్ లో. అవి ఇది కూడా సేమ్ అక్కడనే తీసుకున్నాను. చూడండి మా డ్రెస్సెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. వీళ్ళేమో బటర్ఫ్లై ఫ్రాక్స్ వేసుకున్నాం అని చెప్పేసి ఏదో రౌండ్ గా తిరుగుతున్నారు గైస్. చూడండి బాగున్నాయి కదా ఫ్రాక్స్. ఇక ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇక మాకు ఫుల్ నచ్చదని చెప్పేసి మేము షార్ట్ చేయించుకున్నాము. సో మీరు కూడా ఎవరైతే బటర్ఫ్లై ఫ్రాక్స్ తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకొని, ఇలా షార్ట్ కావాలంటే షార్ట్, లాంగ్ కావాలంటే లాంగ్ తీసుకోండి మీరు కూడా. రోజు మా ఇంట్లో బిర్యానీ స్పెషల్ చేస్తున్నాము న్యూ ఇయర్ అనేసి. అండ్ ఇంకొకటి న్యూ ఇయర్ వచ్చేసి కలిసి వచ్చింది ట్యూస్డే వెనస్డే. ఇక ట్యూస్డే రోజు అయితే మేము ఏం స్పెషల్ కుక్ చేసుకోలేదు. ఈరోజు వెనస్డే కాబట్టి బిర్యానీ అయితే చేస్తున్నది మా మమ్మీ. మమ్మీ హాయ్ అప్పు, ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ అయితే ఇక్కడ కడు. బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఇట్లా డీప్ ఫ్రై చేయాలి. ఇది దేనికే? ఇది 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 చికెన్ నానబెట్టాలి. మసాలాలు వేసి అల్లమెల్లి పేస్ట్. సో చికెన్ ఇట్లా వేసుకొని కారం, పసుపు, ఉప్పు, అల్లమెల్లి పేస్ట్ తోని మనం ప్రిపేర్ చేయాలంట ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, వీళ్ళకే తెలుసు. నానబెట్టాలంట అది. ఇగో మా సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బిర్యానీలో ఏమేమి చేయాలో, ఎందుకంటే నాకైతే వంట రాదు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు చూడండి. చికెన్ నానబెట్టడానికి కావాల్సినవి చికెన్, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, లెమన్, కర్డ్ వేసి నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ లో నానబెడితే మంచిగా నానుతుంది చికెన్ అనేది. ఏంది ఇంతనే చికెన్ వండుకుంటురా అనుకోగలరు ఫ్రెండ్స్. ఆల్రెడీ అక్కడ ఫ్రైకి తీసుకున్నాం సపరేట్ గా. మేము బిర్యానీది అయితే ఎక్కువ తినము అందులో పీసెస్. మాకు మెయిన్ ఫ్రై పీసెస్ కావాలి. సో అందుకని సపరేట్ చేసినాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మంచిగా జల్దీగా ఫాస్ట్ గా. ఎక్కడికి వెళ్ళినావు సన్నీ? ఆనియన్స్ అన్ని డీప్ ఫ్రై అయినాయి. మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక బౌల్లో వాటర్ అనేది పెట్టుకోవాలి. వాటర్ మసిలినాక దాంట్లో రైస్ వేసి ఒక 70% కుక్ అయ్యాక మళ్ళీ అవి దిండు వేసేసాలి. రైస్ ఇక కొంచెం ప్రాసెస్ అర్థం కాకపోతే మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అవే ఇవే అని చెప్పేసి. ఇద్దరు కలిసి అయితే బిర్యానీ చేస్తున్నారు. లాస్ట్ టేస్ట్ ఏమైతే చూడాలి. ఎందుకు మంచిగా అవుతుంది చేస్తుంది ఎవరు బాగా. ఇళ్ళ దేనికి ఇవి ఫ్రై చేసి మళ్ళీ ఇందులో వేయాలి. ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ దాంట్లో వేయాలి చికెన్. నీకు వస్తుంది బిర్యానీ? నాకు రాదనే వాయిస్ నీకు ఇమ్మని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిన. మళ్ళీ స్పెషల్ గా నన్ను ఎట్లా అడుగుతావు నీకు వస్తుందా అని చెప్పేసి. ఇంకా టైం ఉంది నేర్చుకోవడానికి. అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా టైం ఉంది కదా. మనకన్నా పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళే కుక్ చేయాలా, మనం ఎందుకు ఇప్పుడు నేర్చుకోవాలా? నేర్చుకోవద్దు. ఏమేమో తింటుంది మెల్లగా. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలంట. బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అందులో వేసేయాల. బాస్మతి రైస్ 70% కుక్ అవ్వాలి. ఇక్కడైతే మిక్స్ చేసేసినారు. సన్నీ ఈరోజు బిర్యానీ కుక్ చేస్తున్నారు. యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్. కింద పడేసింది ఫ్రెండ్స్. ఓకే అండి, ఏమేమి నానబెట్టాలండి? ఏమేమి? కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, లెమన్, చికెన్ మసాలా వేసి మ్యారినేట్ చేయాలి
ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే మంచిగా అవుతుంది. సాజీరా వేయాలి, కొంచెం ఆయిల్ వేయాలి. చికెన్ మసాలా, మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందాక రైస్ చూపించినాను కదా, ఆ రైస్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్నామో అందులో ఈ రైస్ అనేది మిక్స్ చేసేసి దమ్కి వేసేస్తే బిర్యానీ రెడీ. అంతేనా? అంతే, కరెక్ట్గా చెప్పినా? కరెక్ట్. సో ఇప్పుడు ఇదంతా అందులో వేసేసుకొని మిక్స్ చేసి బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది, రైస్ మిక్స్ చేసేసినారు. ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మనం దానిపైన వెయిట్ కోసం పెట్టాలి. పెడితే కొంచెం దమ్కి అవుతుందా తొందరగా? మంచిగా అవుతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ అయితే అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ ఫ్రైకి వచ్చేసి ఫస్ట్ మనం బౌల్ పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఏ వీడియోస్ అయినా మీకు యూట్యూబ్లో ఆటోమేటిక్గా వస్తాయి. సో వీడియోస్ అనేది మీరు కంటిన్యూగా చూసుకోవచ్చు. మ్యారినేట్ చేసిన చికెన్ని ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యాక దాంట్లో వేసేసేయాలి. వేసి సిమ్ మీద పెట్టాలి. పెట్టి ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయినాక పైనుండి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేస్తే చికెన్ ఫ్రై రెడీ. పట్టలంగిలా చేయాలి మళ్ళీ మసాలా. ఏం రాదు కానీ గంట బట్టి తిప్పుతుంది. ఏదో ఒకటి ఇట్లా వేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయిందా? ఇంకా పీసెస్ అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్న కట్ చేస్తున్నా. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ అయితే దమ్కి అవుతుంది. ఇంకా ఎన్ని మినిట్స్ పడుతుంది కావడానికి? 10 minutes అయిపోతుందా? అన్నం కూడా అయ్యింది మమ్మీ. బిర్యానీ రెడీ. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలంట. మిక్స్ వద్దా? వద్దు మిక్స్ చేయండి, లేకపోతే మళ్ళీ వైట్ ఉంటుంది, తినబుద్ది కాదు. ఇంకా పలుకుంది. ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చికెన్ చాలా అంటే చాలా ఇష్టం. ఫైనల్గా చికెన్ ఫ్రైలా మా సబ్స్క్రైబ్ ఛానల్ వాళ్ళని కూడా పిలుస్తున్నారంట మా సిస్టర్. మా అడ్రస్ చెప్పాలండి. మీరు చేసే బిర్యానీ రెడీ అయిపోయింది. మేమైతే లంచ్ స్టార్ట్ చేసినాము. టేస్ట్ చూసి చెప్తాను. బాగుందా? బాగుంది. పింకీ బాగుందా? సక్సెస్ఫుల్లా? ఏమో నేను కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఎందుకంటే మా మమ్మ అసలు నాన్ వెజ్ అంటేనే టచ్ చేయదు, ఓన్లీ ఎగ్ తప్ప. ఏం వేసుకొని చూడండి, వైట్ రైస్ వేసుకుంది, టమాటా చట్నీ, ఇంకా పకోడీ తెప్పించుకుంది లంచ్కి. కుక్ చేస్తుంది మాకు, కానీ తినది. ఇక మేమైతే తింటున్నాం. బిర్యానీ అయితే చాలా టేస్టీగా అయ్యింది. సరే, నువ్వు తినవా?